కయీను మార్గం అది అసూయ మార్గం. అసూయ పడవద్దు. ఎవరైనా పైకి వస్తున్నారంటే దేవుని స్తుతించు, అంతేగాని అసూయ పడవద్దు. కయీను మార్గం కోప మార్గం. తన తమ్ముడి మీద కోపపడ్డాడు. కోపపడవద్దు. అనేక మంది భార్య భర్తలు ఒకరి మీద ఒకరు కోపపడతారు. భర్త కోపం వచ్చి భార్యను కొడతాడు. ఈ దినాల్లో భార్య కూడా కోపం వచ్చి భర్తను కూడా కొడుతున్నట్ట. చాలా విచారం. కోపపడవద్దు. కోపం చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది. తల్లిదండ్రులు కోపం వచ్చి బిడ్డలను కొట్టి బిడ్డలు పారిపోతూ ఉంటే మన తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఈ కోపాన్ని ప్రదర్శించటం? దయచేసి కయీను మార్గం కోప మార్గం. అంత మాత్రమే కాదు, కయీను మార్గము నరహత్య మార్గం. తన సొంత తమ్ముడినే చంపిన మార్గం నరహత్య మార్గం. దయచేసి కయీను మార్గాన్ని విడిచిపెట్టుమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, నీ భార్య మీద కోపం ఉందా? నీ భార్య ఏమైనా తప్పు చేసి